సహోదరులారా, ఈ యొక్క లేఖనాలను మనం పరిశీలన చేసినప్పుడు చేపలు గురించి మరి విస్తారమైనటువంటి మాటలను ప్రభు మనతో మరి మాట్లాడుతూ ఉన్నాడు. 2వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. యోనా, ఆపదలో నేను మొరపెట్టగా నా గోడు వింటివి, నేను పాతాళలోకము నుండి కేకలు వేయగా నా వేడుకోలను అంగీకరించితివి, విసిరివేసితివి, సముద్ర గర్భమున 1 నుంచి 10 వచనాలు చూస్తే యోనా ఏం చేస్తాడమ్మా? ప్రార్థిస్తున్నాడు. యోనా ప్రార్థిస్తున్నాడు. ఎక్కడ ప్రార్థిస్తున్నాడు? చేప కడుపులో ప్రార్థన చేస్తున్నాడు. చేప కడుపులో ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ప్రార్థన చేసుకోవడానికి ఎంత ఏకాంతమైనటువంటి స్థలం. అతన్ని డిస్టర్బ్ చేసేవాడు ఎవరైనా ఉన్నారా? ఎవరున్నారు అక్కడ? లేదు. అలా ప్రశాంతమైగా ఆయన ప్రార్థన చేసుకోవడానికి దేవుడు యోనాకి అవకాశం ఇచ్చాడు. యేసు ప్రభువు కూడా ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాడు? ఏకాంతముగా ప్రార్థన చేసుకోవడానికి కొండ ప్రాంతాలకు ఎక్కువగా వెళ్తూ ఉండేవాడు. ఎందుకనంటే అక్కడ కొండ దగ్గరికి వెళ్ళే మనకు ఎవరైనా మనం కలుగుతారా? మనమే ఉంటాం. ప్రశాంతంగా తండ్రి దేవునితో ఆయన మాట్లాడుతూ ఉండేవాడు. కాబట్టి ఇక్కడ ప్రార్థించినటువంటి యోనాని మనం చూస్తూ ఉన్నాం. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నేను చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పిదములను తెలుసుకొని అక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నట్లు వాక్య భాగాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. యోనా అవిధేయత వలన, పాపము యొక్క మూలము వలన క్రిందికి వెళ్ళిపోయాడు. ఒక భక్తుడిగా ఉన్నాడు, ఒక ప్రవక్తుడిగా ఉన్నాడు. నేను భయభక్తులు కలిగి ఉన్నానని ఆయన సాక్ష్యం ఇచ్చాడు. అలాంటి యోనా ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మా? ఓడ అడుగు భాగంలో పడుకున్నాడు. ఎక్కడ ఉండాలి యోనా? ఓడ పై భాగంలో ఉండాలి, అవునా? కానీ ఎక్కడున్నాడు? ఎందుకని? దేవుని నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశం అతనిలో ఉంది కాబట్టి కనపడకుండా ఉండడానికి ఎక్కడికి వెళ్ళాడు? అడుగుకి వెళ్ళాడు. ఓడ కింది భాగానికి వెళ్ళాడు. ఓడ కింది భాగానికి వెళ్ళిన తరువాత ఏం జరిగింది? మరలా ఓడలో నుండి కిందికి తోయబడ్డాడు. ఓడలో కూడా లేడు. ఓడలో నుంచి ఎక్కడికి తోయబడ్డాడు? కిందికి తోయబడ్డాడు, నీటిలోనికి వేయబడ్డాడు. పోనీ నీటిలో ఉన్నాడు అంటే లేడు. ఎక్కడ ఉన్నాడు? నీటి అడుగు భాగానికి వెళ్ళిపోయాడు. నీళ్ళల్లోకి తోయబడిన తర్వాత కిందకి వెళ్ళిపోయాడు. అక్కడ ఏం చేసింది చేప? అక్కడ ప్రార్థన చేస్తున్నాడుగా, ఎక్కడున్నానంటున్నాడు? నేను అగాధ జలములలో ఉన్నాను. అగాధ జలములు. అక్కడికి ఎవరైనా వెళ్ళగలుగుతారమ్మా? ఎవరు కూడా వెళ్ళలేరు. ఆయన ప్రార్థించున్నంత పాపం యొక్క ఫలితము ఎలా ఉంటుందంటే అదో స్థానంలో ఉంటుంది, క్రిందికి తోసివేయబడుతుంది. పాపం యొక్క ఫలితం ఎలా ఉంటుంది? ఎప్పుడైతే పాపమునకు లోనయ్యావో అప్పుడు ఆ పై స్థానం నుంచి క్రిందికి త్రోసివేయబడతావు. దావీదు కూడా రాజుగా ఉన్నాడు. పాపము చేసిన తర్వాత త్రోసివేయబడ్డాడు. కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. పాపములో ఉన్నప్పుడు నువ్వు అధోగతి పాలైపోతావు. నీ స్థాయి నుంచి నువ్వు కిందకు దిగజారిపోతావని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. ఆయన ప్రార్థన ఏ విధంగా ఉందో 1 నుంచి 10 వచనం. నేను ప్రాణాంతకరమైనటువంటి జలముల మధ్య ఉన్నాను, నా చుట్టూ జలములు ఆవరించి ఉన్నాయి, అగాధ జలములలో నేను జీవించి ఉన్నాను అని చెప్పి అక్కడ మొరపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన ఆలకించాడా? సముద్రము నన్ను మింగివేసినది, నాచు నా తలకు చుట్టుకొనెను, నేను పర్వత మూలముల వరకు మునిగిపోతుంది, నిత్యము తలుపులు మూసి ఉండడి లోకములోనికి వెళ్ళిపోయింది. అయినను ప్రభు నీవు నన్ను పాతాళమును సజీవునిగా బయటికి కొనివచ్చింది. ప్రభు నా ప్రాణములు ఎగిరిపోతుండగా నేను నిన్ను స్మరించుకొంటిని. ఎందుకు స్మరించుకో? ప్రాణాలు పోతున్నాయి కాబట్టి, ప్రమాదం ఉంచుకొచ్చింది కాబట్టి ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడని యోనా ప్రార్థన దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుల కళ్ళెప్పుడు నిలబడి పాట పాడుతున్నాడు. మీ అందరికి వచ్చిన పాట
నిలబడు. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. పాట హల్లెలూయా. ఈ పాట పాడుకుని కొద్దిసేపు బ్రేక్, స్నాక్స్ అలాంటివి ఏమి ఉంటాయి అని స్నాక్స్ ఏమి ఉన్నాయంట, కొద్దిగా అల్పాహారం తీసుకుని మళ్ళీ కూర్చుందాం. ఓకేనా? హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. చాప కడుపులో ఉన్న యోనా చేసేటువంటి ప్రార్థన ఇది. చాప కడుపులో ఉన్న యోనా చేసేటువంటి ప్రార్థన. మనకి ప్రమాదం వచ్చినప్పుడు మనము చేయవలసినటువంటి ప్రార్థన కూడా ఇదే. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. మైకులో పాడాలా? ఆరాధన ప్రభు ఆరాధన, ఆరాధన ప్రభు ఆరాధన. ఆన్ చేసేది ఇది ఆఫ్ అయిందా ఏంటది? హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. ఆరాధన ప్రభు ఆరాధన, ఆరాధన క్రీస్తు ఆరాధన, ప్రభు ఆరాధన, ఆరాధన ప్రభు ఆరాధన, ఆరాధన క్రీస్తు ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా క్రీస్తు రాజా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. మాట్లాడవా ప్రభు మాట్లాడవా, మాట్లాడవా ప్రభు మాట్లాడవా, నాతో మాట్లాడవా, మాట్లాడవా నాతో మాట్లాడవా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా.